ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. ఆర్మీ ఉద్యోగాల పేరుతో అరాచకం, అమాయకులను చిత్రహింసలు పెడుతున్న దుర్మార్గుడు. ఇలాంటి నీచులకు శిక్ష లేదా? వీళ్ళ ఆట కట్టించేదెలా? భారత సైన్యం పిలుస్తోందిరా అని పిలుపునిచ్చాడు. పేద విద్యార్థులకు సాయం అన్నాడు. సమాజ సేవగా కలరింగిచ్చాడు. తీరా చూస్తే నిరుద్యోగుల దగ్గర లక్షల రూపాయల వసూలు, శిక్షణ పేరుతో బెల్ట్ దెబ్బలు, కాలుతో తన్నులు, అడిగితే అరాచకం, అడగకపోతే మోసం. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారిగా చెప్పుకునే ఓ బసవ రమణ తీరు. అసలు ఆర్మీ కాలింగ్ సంస్థలో ఏం జరుగుతోంది? ఏపీలో దేశ సేవకు సై అనే వారిలో ఉత్తరాంధ్ర వారే ఎక్కువ. ఆర్మీలో చేరడానికి ఆ ప్రాంతం యువకులు ఉత్సాహంగా ఉంటారు. ఈ సంఖ్య శ్రీకాకుళం జిల్లా నుంచి మరింత ఎక్కువగా ఉంటుంది. ఇదే విషయాన్ని గ్రహించిన ఓ వ్యక్తి నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి అరాచకాలకు తెరలేపాడు. మొదట పేద ప్రజలకు సేవల పేరిట వారికి దగ్గరై తరువాత తన బుద్ధి బయటపెడుతున్నాడు. ఆయన పేరు బసవ రమణ. అతని అరాచకాలు చెప్పే ముందు అసలు ఎవరి బసవ రమణ అనే విషయాన్ని తెలుసుకుందాం. ఐఎమ్ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అని చెప్తాడు బసవరమణ. కానీ దాంట్లో నిజమేంతో ఎవరికీ తెలియదు. ఆయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కాదు, చీటింగ్ చేసే ఆఫీసర్ అనే ఆరోపణలు ఉన్నాయి. 15 లక్షలు కట్టి ఆర్మీలో చేరిన అతడు ఆ విషయం బయటకు రావడంతో అక్కడి నుంచి గెంటేశారనే ప్రచారం ఉంది. అలా ఉద్యోగాన్ని కోల్పోయిన అతడు రిటైర్డ్ ఆర్మీ అధికారిగా అందరినీ పరిచయం చేసుకుంటాడని పబ్లిక్ టాక్. ఇదే ముసుగులో స్కామ్లు చేయటం ఆయన మార్క్. ఇలా ఎన్నో స్కామ్లో ఆయన హస్తం ఉంది. వరంగల్లోని సాయి కృష్ణారెడ్డి ఆర్మీ అకాడమీలో ఓ స్కామ్ జరగ్గా అక్కడ కూడా బసవరమణ ఉన్నట్లుగా ప్రచారం ఉంది. ఇలా ఆయన దృష్టి శ్రీకాకుళంపై పడింది. ఆర్మీ కోసం ఎక్కువగా శిక్షణ తీసుకునే శ్రీకాకుళం జిల్లాలో అయితే తన పని ఈజీగా ఉంటుందని భావించిన ఆయన 2001లో ఆర్మీ కాలింగ్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు. మొదట పేద విద్యార్థుల కోసం ఆర్మీ కోచింగ్ అంటూ కలరింగ్ ఇచ్చాడు. నిరుద్యోగుల నమ్మకాన్ని మూటగట్టాడు. తర్వాత రాను రాను లక్షలు గుంజేసే ప్లాన్ అమల్లోకి వచ్చాడు. యూట్యూబ్ వేదికగా విస్తృత ప్రచారం కల్పించి శిక్షణ, ఉద్యోగం పేరిట లక్షలు వసూలు చేయటం మొదలెట్టాడు. ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థుల దగ్గర 5 నుంచి 10 లక్షల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఒకేతైతే శిక్షణ పేరిట ఆయన చేసే చిత్రహింసలు మరో ఎత్తు. తాజాగా బయటకొచ్చిన వీడియోనే అందుకు సాక్ష్యం. అభ్యర్థులను బెల్ట్తో కొడుతూ, కాలుతో తన్నుతూ పైశాచికం ఎంతలా ఉందో అర్థమవుతోంది. ఇంకా బయటకు రాని విషయాలు ఎన్నో ఉన్నాయి. అతనికి ఎదురు తిరిగినా అందరి పరిస్థితి ఇదే. ఇంత జరిగినా అభ్యర్థులు బయటకు రాకపోవడానికి అతడి చిత్రహింసలతో పాటు డబ్బులు పోతాయి, ఉద్యోగం రాదనే భయం. అందుకే అక్కడి ఘోరాలు బయటకు చెప్పుకోలేక బిక్కుబిక్కుమంటున్నారు అమాయకులు. ఇక్కడితో వెంకటరమణ ఆగడాలు ఆగిపోలేదు. జిల్లా నాయకులకు సెక్యూరిటీ ఇస్తానంటూ అభ్యర్థులను అక్కడికి కూడా పంపిస్తాడు. వారి నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉంటాడని ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు సైలెంట్ గా సాగిపోయిన రమణ అరాచకాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. స్వచ్ఛంద సేవ పేరుతో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న రమణ అరాచకాలు జిల్లాలో హాట్ టాపిక్ అయ్యాయి. పోలీసులు బసవరమణ ఆగడాలపై దృష్టి పెట్టారు. దీంతో ఆయన బాధితులు బయటకు రావడానికి సిద్ధమవుతున్నారు. మరి ముందు ముందు మనోడు చేసిన ఆకృత్యాలు మరిన్ని బయటపడే అవకాశం లేకపోలేదు. మీరే చెప్పండి, అమాయకులను, పేద విద్యార్థులను మోసం చేస్తున్న ఇలాంటి వారిని ఎలా శిక్షించాలి? వీళ్ళ ఆట కట్టించేదిలా కామెంట్ చేయండి.